ఓకే. ఓకే మేడం. ముందుగా మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ అభివందనాలు తెలియజేసుకుంటూ, పత్రిజీ మహిళా చైతన్య జూకి పాల్గొన్న ఆల్ పిరమిడ్ మాస్టర్ కి ప్రత్యేక ధన్యవాదాలు మాస్టర్స్. నా పేరు శ్వేత, మాది గద్వాల్ డిస్టిక్ మేడం. నేను మెడిటేషన్ లోకి వచ్చి 3 సంవత్సరాలు దాటి ఏప్రిల్ 21 కి 3 కంప్లీట్ అయ్యి 4వ సంవత్సరం పడింది మాస్టర్స్. నాకు ఈ 3 సంవత్సరాల తర్వాత జీవితము, ప్రాపంచిక జీవితం ఎలా ఉంది, ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది అంటే 3 సంవత్సరాల క్రితం వచ్చిన జీవితము, నా జీవితం ఏంటి, ఇందులోకి వచ్చిన తర్వాత నా జీవితం ఏంటి అంటే, ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను అనుభవించినవి స్వంతంగా నేను సానుభూతి చెందిన ఆ కొన్ని షేర్ చేసుకుంటాను మాస్టర్స్ మీతోన. నాకు ఓకే. ధ్యానం 3 సంవత్సరాల నుంచి పరిచయం మాస్టర్స్. అంతకుముందు నాకు ఏదీ తెలియదు. నాకు అంటూ కుటుంబము, సంసారము, పిల్లలు. చిన్న వయసులో పెళ్లి చేసుకున్న తర్వాత నాకు ఈ బయట ప్రపంచం తెలవదు. బస్ స్టాండ్‌కెళ్ళాలన్నా ఒకరితోన ఒకరు కావాలి. ఇంటికి రావాలన్నా ఒకరు కావాలి. అలాంటి లైఫ్‌లో ఉన్న నేను, ఈ ఆధ్యాత్మిక జీవితంలోకొచ్చిన తర్వాత నేనేంటి? నా లైఫ్ ఏంటి? నా లైఫ్ డిజైన్ ఏంటి? మనం ప్రతి ఒక్కరు భూమికి ఇందుకే వస్తున్నామా? వస్తున్నాము, వెళ్తున్నామా? కాదు. ఈ ధ్యానం పరిచయం అయిన తర్వాత నాకేంటి, నా జీవితం ఏంటి అన్నది నాకు అర్థమైంది మాస్టర్స్. ఎలా అంటే ఆహ్, నాకు ఫస్ట్ ప్రాపంచిక జీవితం అంటే ప్రతి ఒక్కరూ అనుభవించిన జీవితమే మనకు ధ్యానం పరిచయం కాకముందు. ఎలా అంటే చిన్న చిన్న దానికి గొడవలు, ఇంత సంసారంలో అన్ని సమస్యలు. దాన్ని తట్టుకునే శక్తి ఎవరికీ ఉండేది గాదు. ఒకరంటే ఇంకొకరు నేనెంత అంటే నువ్వెంత, నువ్వెంత అంటే నేనెంత అని అనుకునే స్థితిలోనే ఉన్నాము. ఆ జీవితాన్ని నేను డిలేట్ అంటే మన జీవితం అది కాదు. నా జీవితం ఇంకా ఏదో ఉంది. నేను ఈ ధ్యానంలోకి రాకముందు చానా మానసిక ఒత్తిడికి, చిన్న సమస్యకు పెద్దగా ఆలోచించేదాన్ని. ఏదైనా సమస్యొస్తే కూడా తట్టుకునే శక్తి నాకుండేది కాదు. ఏడవడము, షవర్ రావడము, నాకు చానా సమస్యలు. ఇంట్ల సరిగ్గా అంటే నేను ఇష్టపడి లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకి అసలు ఎవ్వరు నన్ను కేర్‌లెస్ చేయకపోవడము, ఇంట్లో పెద్దదాన్ని, నన్ను అసలు ఇబ్బంది పెట్టడము. అంటే వాళ్ళ స్థితి అది. నేను చేసుకున్న డిజైన్. కానీ నాకు తెలవదు కదా! ఈ జీవితం నేను ఇలా చేసుకున్నందుకే వీళ్ళ దగ్గర ఇలా ఉండాల్సొస్తుందని నేను అనుకునేదాన్ని. కానీ నాకు ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత చాలా క్లుప్తంగా అర్థమైంది. ఓహో! నేను చేసుకున్న సర్కిల్ అది. ఆ సర్కిల్‌లో నేను వాళ్ళని ఎంచుకొనొచ్చిన పైనుంచి నేను ఇలా రావాలి. ఇలా వచ్చి వీళ్ళతో ఏమేం చేయాలో అది చేయాలి. వీళ్ళకి చేసి పెట్టదంటే ప్రతి ఒక్కరు చేసి పెడతాం. కానీ సమస్యలు అంటే ఎవరు పడలేరు. ఆ తట్టుకునే శక్తి ఎవరికీ ఉండదు. కానీ నేను సూసైడ్ అటెంప్ట్ వరకెళ్ళాను మాస్టర్స్. అంటే ఇంట్లో తట్టుకోలేక నేను అక్కడి వరకెళ్ళిన దాన్ని బ్రతికి ఉన్నాను అనంటే కేవలము నాకింకా ఈ భూమి మీద ఏదో ఉంది. నేను సాధించాల్సింది ఇది కాదు. నా జీవితం అంటూ అది కాదు. నేను సాధించాల్సింది ఇంకా ఏదో ఉంది. అందుకే నేను అక్కడి వరకెళ్ళిన దాన్ని, చివరి వరకు ఈ కోమాలకెళ్ళిన దాన్ని ఇక్కడికొచ్చినాను అంటే, నాకు ఈ ధ్యాన పరిచయం కావడం వల్ల నాకెంత అంటే పునర్జన్మ. ధ్యానం ప్రతి ఒక్కరికి పునర్జన్మ. తల్లి జన్మనిస్తుంది. కానీ ఇవన్నీ ఎవ్వి చెప్పదు. బాగుండాలి, చదవాలి అన్నీ చెప్తది. సంసారం బాగు చేసుకోవాలి అది చెప్తది. కానీ మన జీవితం ఏంటి? నీ జీవిత లక్ష్యం ఏంటి? నీ సంతోషం ఏంటి? అని ఏ తల్లి ఎవరిని ప్రశ్నించదు. ఎవరిని అడగలేదు. కానీ మనకు ఈ మెడిటేషన్‌లోకొచ్చిన తర్వాత నాకు ఖచ్చితంగా అర్థమైంది మాస్టర్స్. అమ్మకు అవగాహన తెలవదు. అమ్మకంత తెలివి లేదు. అంటే ఆమె చేసుకున్నామా, తిన్నామా, ఉన్నామా అంతే. ఇక్కడికొచ్చిన తర్వాత నాకేంటి, జీవితం ఏంటి, నేను చేసుకున్న దానికి సమస్యలేంటి, చానా సమస్యలు. నేను 14 సంవత్సరాల జీవితంలో అంటే నా స్థితికి అది నాకు ఎక్కువ కావచ్చు. బయట వాళ్ళకి అది తక్కువ కావచ్చు. ఇంతే నా జీవితం అనుకోనొచ్చు. కానీ నా చిన్న స్థితికి, నా జీవితానికి నాకింత సమస్యలు పెద్దగా కానొచ్చినాయి. కానీ ప్రతి ఒక్కరికి సమస్యలుంటాయి. ఆ తట్టుకునే శక్తి కావాలంటే మనం ధ్యానం చేయాలి. నాకు ధ్యానంలోకొచ్చిన తరువాత ఒక 3 మంత్స్ నాన్ వెజ్ తిన్నాము. పిల్లలు, నేను నాన్ వెజ్ తిని నా భర్తకి ధన్యవాదాలు చెప్పాలి మాస్టర్స్. ఎందుకంటే నాకు ఆ ధ్యాన పరిచయం చేయకపోతే నేనింత స్ట్రాంగ్‌గా ఉండేదాన్ని కాదు. ఆయన తీసుక తేవడం, నేను చిన్న చిన్న దానికి డిసప్పాయింట్, అరవడము, కోపం ఎక్కువ.
అంటే నేను ఏ మాట అంటే పడేదాన్ని కాదు ప్రాపంచికంగా. పడేదాన్ని అంటే నేను తప్పును ఒప్పుకోను. ఏదైనా సరే ఫేస్ టు ఫేస్ మాట్లాడాలనే తపన నాది. వాళ్ళకి నచ్చేది కాదు. ఈమె ఇలా చేస్తుంది గదా! ఈమెకు జ్ఞాన పరిచయం చేద్దాము. జ్ఞాన పరిచయం చేస్తే అట్లైనా మారుతదంటే, ఆయనకు నిజంగా అంటే రోజు పాదాలు కడిగి నేను నెత్తి మీద చల్లుకున్నా నాకు అంత భాగ్యం. ఎందుకంటే ఆయన ధ్యాన పరిచయం చేయకుంటే నేను ఎక్కడో ఉండేదాన్నో, ఏముండేదాన్నో అసలు భూమి పైన ఉండేదాన్నో తెలవదు. కానీ నాకు ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత కూడా సమస్యలు ఏర్పడ్డాయి. ప్రాపంచికంగా ఉన్న సమస్యలు ఒక ఎత్తైతే, ఆధ్యాత్మిక సమస్యలు చానా ఇంకా ఇక్కడి వరకి. అది పోతే ప్రాణమే పోతున్నాయి గానీ, ఇక్కడి వరకొచ్చినాయి సమస్యలు. ఆధ్యాత్మిక జీవితంలోకొచ్చిన తర్వాత. ఏంటి అంటే మనము ధ్యానంలోకొచ్చిన తర్వాత పత్రి సార్ ఏమన్నాడు, ధ్యానం చేయాలి, శాకాహారిగా ఉండాలి. ఫస్ట్ ఇవి 2 మనిషికి ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. కానీ నేను ధ్యానం చేస్తున్నా గానీ శాకాహారిని కాలేదు. 3 మంత్స్ తర్వాత పుస్తకాలు చదువుతూ, సార్ క్లాసెస్ వింటూ అలా పోతుంటే 3 మంత్స్ అయింది మాస్టర్స్. 3 మంత్స్‌లో నాకు నాన్ వెజ్ పైన విరుక్తి. అంటే దాన్ని చూస్తేనే అసలు ఓహో! ఒక జీవిని కోసినట్టుగా బాధ. అంటే బాధపడడము, అలా అన్ని సమస్యలు దాని వల్ల వచ్చింది. నెక్స్ట్ మా ఆయన కూడా 3 మంత్స్ అయిన తర్వాత ఆయన కంటిన్యూ చేస్తుండు. నేనైతే వండి పెట్టలేదు. బయట నుంచి తెచ్చుకోవడము, తినడం చేసిండు. కానీ నేను చెప్పిన, అంటే మంచి మాటలకి చింతకాయలు రాలేవని సామెత ఉంది గదా మాస్టర్స్. నేను అదే ప్రయత్నించాను. ఎందుకంటే మా ఆయనకు కూడా చెప్పిన, సరే నేను బంద్ జేషినా కదా! నువ్వు బంద్ జేస్తే ఇప్పుడు మన భవిష్యత్తులో ఉన్న పిల్లలు, మన పిల్లలు కూడా బంద్ జేయాలి, మానేయాలి, శాకాహారులు కావాలి. జీవహింస పాపము. ఏ జీవిని చంపే హక్కు మనకు ఎవరికీ లేదని మనం ఇన్ని కొటేషన్స్ చదువుతున్నాం గదా! దాంట్లోని అర్థము, పరమార్థము మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మనం పాటించి పిల్లలకి కాదు, బయట వాళ్ళకి ఎవరికైనా చెప్పడానికి మనం పాటించి చెప్పాలి. అంటే మా ఆయనకు చెప్పిన. ఆయన కూడా ఏమనుకున్నాడో ఏమో అసలు 3 మంత్స్ నేనొచ్చిన 3 మంత్స్‌లో తర్వాత ఆయన 3 మంత్స్‌కో, 6 మంత్స్‌కి బంద్ చేసిండు మాస్టర్స్. బంద్ చేసిన తర్వాత ఇంట్లో పాత్రలతో సహా క్లీన్ చేసేసిన. ఇప్పుడు ఎక్కడ పాత్రతో సహా అన్నీ క్లీన్ చేసిన తర్వాత ఆహ్, నా అదేంటి మనం పితృదేవతలకు పూజించుకుంటాం గదా మాస్టర్స్. నేనొచ్చిన ధ్యానంలోకొచ్చిన 6 మంత్స్. అంటే 3 మంత్స్‌లో నేను తిన్నాను. 3 మంత్స్ మా ఆయన తిన్నాడు. మొత్తం 6 మంత్స్‌లో క్లారిఫై మొత్తం నీట్‌గా అయిపోయిన తర్వాత నేనేం చేసినా అంటే పెద్దలు పితృదేవతలకు పూజించుకునే సమయం వచ్చింది గదా! సమయం వచ్చుకుంటే మా ఇంట్లో మా దాంట్లో భక్షాలు లేదు. నాన్ వెజ్‌తోనే పితృలకి పూజించాలి. కదా! నేను అనుకుంటున్నా నేను ధ్యానం చేస్తున్నా కదా! నేను ఎందుకు నాన్ వెజ్‌తోని వండి పెట్టకూడదు గదా! అసలు తెలిసి అది జీవహింస. అసలు ఇంతింత వండి పెట్టి వాళ్ళకు ప్రాణం ఉన్నప్పుడు పెట్టకుండా, ప్రాణం లేనప్పుడు ఆ జీవికి ఈ జీవం లేని శవం పెట్టి, అదని పెట్టిన తర్వాత కూడా దాని అర్థం తెలుసుకొని మనము, పెడితే కూడా మనకే పాపం కదా! అని నేను చాలా సతమతమై వచ్చిన ఒక 1 మంత్ ముందర నుంచే పెద్దలకేసుకునే పూజ వచ్చే ముందర నుంచే నేను చానా అయోమయ పరిస్థితిలో, అంటే సీనియర్ మాస్టర్‌కి అడగడం జరిగింది. నేనొచ్చి ఇట్లా 6 మంత్సే అయితది గదా! మెడిటేషన్‌లోకి. నేను ఏం చేయాలి? నాకింత సమస్య వచ్చింది. నేను తినట్లేదు. నా పిల్లలకి వండి పెట్టట్లేదు. నా భర్త చెప్తే కూడా మానేసిండు కదా! నేను ఎవరికి మా అత్తకి చెప్పాలి, మా మామళ్ళకి చెప్పాలి, మా మరుదులున్నారు, నేను పెద్దదాన్ని, నేను అన్నిటికి ముందుండి చేసేదాన్ని కదా! నేను ఏం చేయాలి అని అసలు చానా ఆ టెన్షన్స్ అసలు తట్టుకోలేని టెన్షన్స్ నాకి. ఆ బాధ, ఆ టెన్షన్ అంటే నాకిప్పుడు మనము ఒక జీవిని తెలుసుకున్న తర్వాత ఒకరికి వండి పెట్టాలంటే అది ప్రాణం తీసేదానికన్నా ప్రాణం పోయేదన్నా గొప్పనేమో గానీ, అందులో వండి పెట్టేది నాకంత చానా బాధ అనిపించింది మాస్టర్. అత్తమ్మకి చెప్పిన, "అత్తమ్మ మేము తినట్లేదు కదా! మేము తినకుంటే నేనెట్లా వండి పెట్టాలా?" అంటే, "లేదమ్మా నువ్వు ఇంటికి పెద్దదానవు కాబట్టి నువ్వు ఆచరిస్తేనే నీ తర్వాత ఉన్నవాళ్ళు ఇంకా ఇద్దరొచ్చేవాళ్ళున్నారు. వాళ్ళు ఆచరించాలి. నువ్విది తప్పు నువ్విది ధ్యానం చేస్తున్నావా చెయ్యు. సరే దాన్ని చేసుకుంటా ఇది చెయ్యి" అని చెప్పింది. ఏంటి నాకీ పరీక్ష ఏంటి? నేను ధ్యానం చేసి నేను పక్కకుండి కూడా పిల్లలకి వండి పెట్టట్లేదు. నా కడుపులో పుట్టిన పిల్లలకి వండి పెట్టనప్పుడు వీళ్ళకు నేనెందుకు వండి పెట్టాలి? అసలు భక్షాలు కాదు గదా! నాన్ వెజ్ ఎందుకు వండి పెట్టాలి? చానా బాధ. అసలు మాస్టర్స్ ఏమన్నారంటే కొందరికి సలహా అడిగితే, ఓకే. ధ్యానంలో కూర్చున్న తర్వాత ధ్యానంలో ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటావో, 1 అవర్ కూర్చుంటావో కూర్చొని, ఇదైతే నా జీవితం కాదు. నేనైతే నా మనస్ఫూర్తిగా నీకు వండి పెట్టదలుచుకోలేను.
మా ఇంట్లో పెద్దలు చెప్పిన మాటను కూడా నేను కూడా అంగీకరించాలి. అంగీకరించకుంటే నాకున్న దానికి ఎసరొస్తది మాస్టర్. ఎందుకంటే మెడిటేషన్‌కి చేయడము, నువ్వు ఇవన్నీ చేయడం వల్లనే కదా! ఇవన్నీ బంద్ చేసినావంటే నాకు పూర్తి దానికి ఎసరొస్తది. అందుకే వాళ్ళేమన్నారంటే, సరే నా వల్ల నేను శారీరకంగా కాదు, ఆత్మరకంగా వండట్లేదు. శరీరం రకంగానే వండుతున్నా. ఇది నాకెలాంటి సంబంధము లేదు. క్షమించండి అని వండి పెట్టు. నెక్స్ట్ ఇయర్ కూడా ఆహ్, నేనైతే చెయ్యను. ఈ ఇయర్‌తో నన్ను సమర్పించుకొని నన్ను క్షమించండి అని వండి పెట్టని చెప్తే మాస్టర్స్ నేను అలాగే ప్రయత్నించాను, వండాను, పెట్టాను. వండి పెట్టిన తర్వాత కూడా నాకు ఆ రోజు నేను ఏదైతే అనుకున్నానో మెడిటేషన్‌లో కూర్చున్న తర్వాత ఏంటి ఇలా అయితుంది గదా! అని అనుకుంటే, ఆ రోజు నైటు నాకి అసలు చలి, జ్వరం పత్రి సారు అసలు వెలుతురుగా ఆకర్షణ ఆయన ప్రతిబింబము ఏంటి? ఏంటి? అని క్వెషన్ ఏస్తున్నాడు. అసలు నాకు అర్థం అవ్వట్లేదు. నాకు అంత శక్తి లేదు గదా! నేను నేను సరిగ్గా ఉన్నా కూడా ఇంట్లో వాళ్ళ దాన్ని నేను పాటించాలి కదా! అని సతమతం అవుతుంటూ ఆ రోజు అసలు మంచి నీళ్ళు కూడా తీసుకోలే నేను. అందరూ అయిపోయిన తర్వాత తిని ఎక్కడోళ్ళు పడుకున్న తర్వాత ధ్యానంలో కూర్చున్నా. ధ్యానంలో కూర్చుంటే అసలు బాడీ మొత్తము కూల్ అయిపోయి అసలు చానా డేంజర్‌గా అంటే ఆ టైంలోనే స్పాట్‌లో జరము, చలి, జ్వరము ఎన్ని రగ్గులేసుకున్నా బాడీ షివర్‌కి తట్టుకోలేకపోతుంది. అలా చానా ఇబ్బంది పడ్డా మాస్టర్స్ నేను. రా అలా ఇబ్బంది పడ్డ తర్వాత సర్లే ఈ సంవత్సరమే గదా! నెక్స్ట్ సంవత్సరం నాది నేను చేసుకుంటా. లేదంటే నేను వండనని క్లారిటీగా చెప్తా. నాకు ఆ ఎనర్జీ కావాలని సంకల్పంతోన ప్రతిరోజు ధ్యానం చేస్తూ నేను వాళ్ళకదే అనుకుంటా పితృదేవతలకి. లేదు కదా! నేను ఇది కాదు నా లక్ష్యం ఇది కాదు. నాది ఏదో నా జీవిత గమ్యం ఏంటో తెలవాలి. నేను మీకు ఇట్లా శాకాహారిగా ఉండి నేను మాంసం వండాలంటే నా వల్ల కావట్లేదు అని వాళ్ళకి ధ్యానంలో కూర్చున్న తర్వాత అంతకుముందు మామ ఆత్మరూపంగా కానొచ్చేవాడు. "అమ్మ అన్నం పెట్టు, అమ్మ అన్నం పెట్టు" అంటే నేను మా మామకు చానా ఇష్టమైన దాన్ని. నాకు తండ్రి కన్నా చానా గొప్పగా చూసుకున్నాడు. తండ్రంటే నాకు తండ్రి ప్రేమ తెలవదు కానీ అత్తతో, భర్తతో బాధలు పడ్డాను కానీ, మా మామతో అసలు ఏ మాత్రము నన్ను ఇబ్బంది పెట్టలేదు. నాకు ఫుల్ సపోర్ట్ మా మామయ్య. అలాంటిది ఈ నాన్ వెజ్ తర్వాత మళ్ళీ 1 ఇయర్ తర్వాత ఆయన ఇంట్లో మెడిటేషన్ కూర్చున్నానా, కూర్చున్న తర్వాత మా మామయ్య ఏం చేసిండంటే హార్ట్ అటాక్‌తో చనిపోతున్నట్టు మెసేజ్ ఇంట్లో. నేను ఇంట్లో మెడిటేషన్ చేస్తున్నా. ఎవరో ఒకరు హార్ట్ అటాక్‌తో ఇంట్లో చనిపోతున్నారు అని మెసేజ్ వచ్చింది నాకి. ఫేస్ కానరావట్లేదు. ఏంటి అసలు నాకీ సమస్యలేంటి అంత భయంకరమైన సమస్యలు కూడా తట్టుకోవాలా? ఈ జ్ఞానంలోకొచ్చిన తర్వాత కూడా ఇలా కూడా ఉంటాయా? ఆ లైఫ్ బెటర్ గదా! అని చానా బాధపడ్డా. అసలు ఏంటి నాకీ మెసేజులు రావడం ఏంటి అని. ఆ మెడిటేషన్‌లో కూర్చున్న తర్వాత అది ఎవరికీ చెప్పలేదు మాస్టర్ నేను. అది ఎందుకంటే మనము పెళ్లి కాదు, పేరంటము కాదు, ఒక ఫంక్షన్ కాదు. నాకిలా మెసేజ్ రావడము, ఎవరికైనా చెప్పడం కూడా ధర్మం కాదు గదా! నేను ధ్యానంలో ఉన్నా. అట్లాంటి మాటలు మాట్లాడకూడదు, చెప్పకూడదు అని నాలోనే నేను ఒక 2 డేస్ చానా బాధపడ్డా. ఏంటి? నా క్వెషన్ ఏంటి? నాకు ఆన్సర్ ఏంటి? నాకేం తెలవట్లేదు. వీళ్ళు చనిపోయే వాళ్ళు ఎవరు అని చాలా బాధ అంటే అసలు 2 డేస్ నేను సరిగ్గా తినకపోవడము, పని చేసుకోకపోవడము, నిర్లక్ష్యం చేయడము, ధ్యానం కూడా సరిగ్గా చేయలే ఈ మెసేజ్ వచ్చిన తర్వాత. ఓకే. ఈ కరెక్టు 2, 2:30 మధ్యలో ఒక 5 డేస్ తర్వాత మామయ్య స్ట్రోక్‌తో మా మరిది దగ్గర చిన్న పిల్లలున్నారు. అత్త, మామ వాళ్ళ దగ్గరనే ఉండ్రి కొన్ని రోజులు. వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మామయ్య హార్ట్ అటాక్‌తో చనిపోతున్నాడు. చనిపోయిందని నాకు మెసేజ్ వచ్చింది కదా! ఇంట్లో పిల్లలు స్కూల్‌కెళ్ళిండ్రు. నెక్స్టు మా భర్త డ్యూటీకెళ్ళిండు. మా మరిది షాప్‌కెళ్ళిండు. ఇంగ ఎవ్వరు లేరు. ఇంట్లో నేనొక్కదాన్నే కదా! ఎవరు ఎవరు లేరు. ఆ మెసేజ్ నాకు కరెక్ట్‌గా ఎట్లొచ్చిందో మా మామయ్య కూడా అంత స్ట్రోక్‌తోనే వచ్చి "అమ్మ రా, అమ్మ రా, అమ్మ రా" అని పిలుస్తుంటే నాకు ఏదైతే మెసేజ్ వచ్చిందో, ఆ మెసేజ్ మా మామ ద్వారానే ఇన్నా. అంటే ఓహో! నాకు ఈ మెసేజ్ మా మామయ్యనా తీసుకపోయేది అని మెట్లు అసలు తినే చేయి వదిలేసి అట్లే ఎంగిలి చేత్తో మెట్లెక్కి పరిగెత్తి ఎక్కాను. పరిగెత్తుకుంటూ ఎక్కాను. ఎక్కిన తర్వాత మామ ఏమన్నాడంటే, అసలు కొడుకులకు ఫోను చేస్తంటే వద్దంటున్నాడు. ఎవరికి ఫోను చేస్తంటే వద్దంటున్నాడు. అమ్మా కొంచెం వాటర్ పొయ్యి. అన్నం తిన్నది మొత్తం వాంతులు చేసుకుంటే చిన్న పిల్లల్లాగా తీసుకపోయి కక్కింది, వాంతులు చేసి క్లీన్ చేసిన తర్వాత, మామ నేను నీకున్నా కదా! నీకేం కావాలి నువ్వు
అంటే డ్రింక్ చేసేవాడు మామ వైట్‌ది. అది తాగుతుండే కదా! అదేమన్నా తాగినవా మామ? అందుకు ఏమన్నా ఇబ్బందయితుందేమో. నువ్వెందుకు టెన్షన్ పడకు. నువ్వేం మటన్, చికెన్ తినట్లేదు గదా! నువ్వు తినేవాడివి కూడా కాదు గదా! నీకెందుకు టెన్షన్ పడొద్దు. కొంచెం ఏమన్నా గ్యాస్ ట్రబుల్ గిన పట్టొచ్చు అని నేను ధైర్యం చెప్తున్నా. కానీ మామ లేదమ్మా నాది అయిపోయిందింకా. అయిపోయింది. నా జీవితం అయిపోయింది. కొంచెం ఆడ చెంబులో వాటరున్నాయి. కొన్ని పొయ్యమ్మా అన్నాడు. అంటే నా చేతుల పైన మా మామ ప్రాణాలు వదలా అని ఎలా అయితే మెసేజ్ ఇచ్చిందో అంటే అక్కడ మామ అని తెలవదు. కానీ ఇక్కడ పోయింది మా మామ జీవితం, మా మామ చనిపోవడము నాకు పూర్తి కళ్ళారా ఎలా కానిస్తుందో ఫేస్ కట్ ఒకటే కానరాలేదు. కానీ చానా అంటే అది మెంటల్ డిస్టర్బ్‌గా చానా నేనిప్పటికి కూడా అనిపిస్తది. మెడిటేషన్‌లోకొచ్చిన తర్వాత చాలా మంది అనుభూతులు చెందిందన్నారు. కానీ నేనేంటి ఇలాంటి నాకీ జీవహింస చేయకూడదు. మళ్ళీ జీవమే నా ముందర పోతుంది గదా! దాన్ని ఎలా తట్టుకోవాలి నేను? అసలు ఆపే శక్తి నాకు లేదు కదా! నేను చానా ప్రయత్నించాను మా అమ్మతో. హాస్పిటల్‌కి కిందికి, పైనకి, కిందకి పైనకు దిగడము, ఎక్కడము, హాస్పిటల్‌లో చేయడం చేసిన. కానీ నా వల్ల కాలేదు అది. ఆయన డిజైన్ అక్కడి వరకే చేసుకొనొచ్చిండు మాస్టర్స్. నాకు ధ్యానంలో కూర్చున్న తర్వాత మళ్ళీ అర్థమైంది. ఓహో! ఆయన డిజైన్ ఇక్కడ వరకే. ఇద్దరు పెళ్ళిళ్ళు చేసిండు. మా ఆయనకి చెప్పాను. మా ఆయన చెప్తే ఏమన్నాడంటే ఆయనేమన్నాడు, "ఇంకా పెళ్లి ఉంది గదా! వాళ్ళ పెళ్లి చేయాలి. పిల్లల పెళ్ళంటే" లేదండి. ఇదైతే ఆయన డిజైన్ కాదు. ఆయన చేసుకున్న డిజైన్ ఇక్కడి వరకే డిజైన్ చేసుకొనొచ్చిండు. ఇక్కడి వరకే పోయిండు అని చెప్పేసిన. సరే అని ఇంగ వదిలేసుకున్నారు. బాధలు పడ్డరు. చెప్పాలన్నారు. "ఇది చెప్పేది కాదత్తమ్మా" అది ఇది అని ఇంగ చేసుకొని చానా బాధపడ్డాము. బాధపడ్డ తర్వాత ఇదైపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మా మామకు కూడా పెద్దల కలపడంలో వచ్చింది. చనిపోయిన తర్వాత కూడా వీళ్ళు పొటేళ్లు కోయడము, అసలు చానా హింసించడము, ఆ జీవుల్ని తెచ్చి ఇంటి ముందర కోయడము. మా ఆయన కూడా సపోర్ట్ ఇవ్వలేదు. నేను దేనికైనా డబ్బులు పెడతాను గానీ, జీవికి మాత్రము ఏ జీవైతే గొర్రెలు అవి తెస్తారు గదా! ఆ పొటేళ్ల కాడికైతే నేను డబ్బులు ఏమాత్రం ఒక రూపాయి అని చెప్పిండు మాస్టర్స్. అందులో అర్ధ రూపాయి కానే ఏసినా మనకి దాంట్లో భాగస్వాములే. ఆ కర్మ సిద్ధాంతం మనం అనుభవించాల్సిందే. మనం తెలిసి కూడా మనం దాన్ని దానికి ప్రోత్సహిస్తున్నామంటే దాంట్లో కూడా మనం కర్మ అనుభవించాల్సిందే అని ఆయన కూడా సపోర్ట్ ఇవ్వకుండా వేరే దానికి ముందుకు పోయిండు కానీ అందులో మధ్యలో జోక్యం చేసుకోలేదు. రెండో సంవత్సరం కూడా వస్తే ముగ్గురిని కలిపి తాత, జేజి, మామయ్యకి కలిపి పెద్దల పండగొచ్చింది. సేమ్ ప్రాసెస్. ఇలాగే వస్తే చెప్పేసిన ఖరాఖండిగా మా అత్తమ్మకేం చెప్పినా అంటే, "అత్తమ్మ నీ కాళ్ళైనా మొక్కుతా. నేను మాత్రము ఈ జీవిని మాత్రం పోయిన సంవత్సరమే నాతోన వండించినావు గదా! ఈ సంవత్సరం నేను ఎలాంటి పరిస్థితిలో వండను అని క్వెషన్ ఏసేసి చెప్పేసిన. అంటే ఎందుకమ్మా ఇట్లా చెయ్యొద్దు. నువ్వు ఇంట్లో పెద్దదానివి గదా! చెయ్యొద్దంటే, సర్లే అత్తమ్మ నా పిల్లలకి వండి పెట్టను. సరే నేను ఇది కాదనుకుంటే మా అమ్మోళ్ళ ఇంటికైనా పోతా గానీ నేను ఇలాంటియయితే చెయ్యను. నేను పూజించుకుంటా వద్దనను. నేను మా మామకి వాళ్ళందరికి పితృదేవతలకు పూజిస్తా కానీ భక్షాలతో పూజిస్తానని చెప్పాను. అంటే "నువ్వు లేనిది చేస్తున్నావమ్మా. ఇంట్లోకొచ్చిన తర్వాత ఏంది నువ్వు అన్ని పెద్దదానివి నియమ నిబంధనలు పాటించక నువ్వు మొత్తం ఇవన్నీ ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఆ! ధ్యానంలో తినొద్దని చెప్పిండ్రా? ధ్యానం చేస్తే పెద్దలకెయ్యొద్దని చెప్పినా" అంటే "సర్లే అత్తమ్మ నువ్వేమన్నా చెప్పు. 100 చెప్పు. నీ కాళ్ళన్నా పట్టుకుంటా గానీ నేను మాత్రము వినదలుచుకోలేను. నేను వినను కూడా. ఎందుకంటే నాకు తెలుసు ఒక సంవత్సరం చేసింది. రెండో సంవత్సరం కూడా నేను తెలిసి తప్పు చేయలేను. నేను వండను అని చెప్తే, సరేలే ఈ పిల్ల ఎందుకో మొండి పట్టుబట్టింది. నేను సరేలే అని చెప్పి అత్తమ్మ కూడా ప్రోత్సహించింది మాస్టర్స్. ఎందుకంటే ఆమెకు 1 ఇయర్‌లో కర్మ సిద్ధాంతము అర్థం కాలేదు. కానీ నెక్స్ట్ ఇయర్ మాత్రం ఆమెకి చాలా క్లుప్తంగా అర్థమైంది. అంటే పిల్లలకు వండి పెట్టకుండా భర్తను కూడా ఇంత ఇది చేస్తుంది కాబట్టి, ఏదో దీంట్లో ఉన్నందుకే వాళ్ళు కూడా ఎంకరేజ్‌మెంట్ చేస్తలేరు. సరేలే వాళ్ళిష్టమని వాళ్ళది వాళ్ళు చేసుకోవడము. నాది నేను మాత్రము మా మామయ్య వాళ్ళకి, ఆ జేజీ తాత వాళ్ళకి భక్షాలు వద్దంటే సరే పెద్దదానికి అలా కూడా గౌరవించాలి. మళ్ళా అలా కూడా వ్యతిరేకంగా చేయకూడదని సరే అత్తమ్మ పూలు, పండ్లు, టెంకాయ కొట్టుకుంటా. నువ్వు భక్షాలు కూడా వద్దంటున్నావు గదా! ఓకే. అది కూడా నేను స్వీకరిస్తా. సరేలే అంటే, "నీ ఇష్టమమ్మా నువ్వు మొండిగా చేస్తున్నావు. నీ ఇష్టం ఏదన్నా చేసుకో" అని. సర్లే అత్తమ్మ అని కాళ్ళ మీద కాళ్ళు మొక్కితే అప్పుడు అత్తమ్మకి కనికరించింది. సరే నీ ఇష్టమమ్మా నీ సంసారం నీ ఇష్టం నువ్వు ఎట్లన్నా చేసుకో అని. అప్పుడు మొక్కుకున్నా. అసలు చానా అంటే ధ్యానంలో ఉన్న ఎనర్జీ
ఫస్ట్ ఇయర్ కూడా ఆమెకు ఎనర్జీ నేను తట్టుకోలేక నేను చెప్పలేను ఆ స్థితిలో. అంత స్థితికి ఇంకా ఎదగలేను. కానీ 1 ఇయర్ దాటి 2 ఇయర్స్ నడుస్తుంది గదా! ఆ ఎనర్జీ వల్ల నాకు వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు ఫస్ట్ ఇయర్ ఇనని వాళ్ళు, రెండో సంవత్సరం వాళ్ళు క్లుప్తంగా విని చెప్పేసిండ్రు వాళ్ళు. నీ ఇష్టం అమ్మ అని చెప్పిండ్రు. ఇదొక మెసేజ్ మాస్టర్స్. నాకీ తర్వాత ఆహ్, నెల్లూరు మారుతి నగర్ పిరమిడ్‌లో అక్కడ మ్యారేజ్‌కొచ్చినాం. నా అనుభవాలే మాస్టర్స్ ఇవి. నేను పూర్తిగా ఈ ధ్యానంలోకొచ్చిన 3 సంవత్సరాలలో ఎన్నో అంటే నెట్ ఈ 2 మాత్రమే ఫస్ట్ మెసేజ్‌లు ఇట్లా ఉన్నాయి గానీ, తర్వాత నా జీవితము సరళంగా సాగిపోయింది. ఆ ధ్యాన పరిచయం అయిన తర్వాత అసలు నా జీవితం ఎంతంటే, ఆ జీవితానికి ఈ జీవితం ఓహో! నేను ఇందుకు బతుకున్నానా? ఎక్కడి వరకో పోయొచ్చిందాన్ని ఇందుకు బతుకున్నానా? ఇవన్నీ నా చేతుల మీదుగా చేయాల్సింది కదా! ఈ భూమి మీద నేను ఇంకా ఇవన్నీ చేయాల్సింది కాబట్టే, నేను ఆ రోజు చచ్చేదాన్ని ఇక్కడ బతికినానంటే ఇవన్నీ నా చేతులతో జరగాల్సింది అని చానా అర్థమైంది మాస్టర్స్. మారుతి నగర్ పిరమిడ్‌కెళ్ళిన తర్వాత మెడిటేషన్‌లో కూర్చున్నాము. నాకు మా నాన్న అంటే అస్సలు తెలవదు మాస్టర్. నేను 5 ఇయర్స్, 6 ఇయర్స్‌లో ఉన్నప్పుడు మా నాన్న చనిపోయిండు. చనిపోయినా చానా మంది ఇక్కడ మా ఆశ్రమం కాడ ఈ పక్కల ఉన్న ఆశ్రమంకెళ్తుంటే వాళ్ళేమన్నారంటే, "ధ్యానం చేస్తే తల్లి నువ్వు ధ్యానం సరిగ్గా చెయ్యు. ధ్యానం చేస్తే నాన్నలని, తాతలని, ముత్తాతలని కూడా చూడొచ్చు" అని చెప్పిండ్రు. ఏంటి వీళ్ళకేం పిచ్చా? ధ్యానం చేస్తే చచ్చిపోయినోళ్ళు మనకెట్లా కానొస్తారు? ఫోటో రూపంలో గదా కానొచ్చేది అని చెప్పిన మాస్టర్స్. అంటే వాళ్ళు కరెక్టే సత్యమే చెప్పిండ్రు. కానీ నాకర్థం గాలే. నేను ధ్యానంలో కూర్చున్న తర్వాత ఓహో! మా నాన్నని చూడలేదు గదా! అని అనుకున్నాను మాస్టర్స్. అనుకున్న ఎంబటనే నేనసలు ధ్యానంలో కూర్చున్న తర్వాత మా నాన్న నాకు సరెండర్ అయ్యిండంటే, సరెండర్ అంటే నా ముందరొచ్చి ధ్యాన స్థితిలో కూర్చున్నాడు మా నాన్న. మా నాన్ననసలు నేను చూసిన చిన్న 6 సంవత్సరాల అమ్మాయిలో ఉన్నప్పుడు చూసిన దాన్ని అది అసలాయన నాన్నని నాకు తర్వాత కూడా తెలవదు. ఆ ఫోటోలు చూసి మళ్ళా ముందరొచ్చి కూర్చుంటే ధ్యానంలో కూర్చున్నాడు. ధ్యానంలో కూర్చొని ధ్యాన స్థితిలో కూర్చొని నన్ను చూస్తున్నాడు. నేను ధ్యానం చేస్తుంటే చూస్తున్నాడు. ఓహో! ధ్యానంకి ఇంత పవర్ ఉందా? నేనప్పుడు మనస్ఫూర్తిగా 70% నమ్మిన మాస్టర్స్. అప్పుడు కూడా నాకు ఇన్ని అనుభవాలు జరిగినా కూడా 70% మెడిటేషన్‌ని నమ్మిన. అసలు నాన్నని చూస్తుంటే ఏడుపొస్తుంది ఆగట్లేదు. నాకు ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పాలని చూస్తుంటే ఏమనిపించింది వేరే వాళ్ళకయినా ఎనర్జీ తట్టుకోలేక నానొచ్చిండు చూసినా గదా! నేను చెప్పాలి. నేను భయపడుతూ అయినా గాని చెప్పాలి అని వచ్చిన వాళ్ళందరికి చెప్తున్నా. నాకు మా నాన్నొచ్చిండు. మా నాన్న నాకు సరెండర్ అయిండు. నాకు కూర్చున్నాడు. ఓహ్! ధ్యానం ఇంత గొప్పదా? ధ్యానం వల్ల మనం చనిపోయిన వాళ్ళని కూడా చూడొచ్చా? థాంక్ యూ అసలు ఆ యూనివర్స్‌కి ప్రకృతికి ఎంత థాంక్ యూ చెప్పుకున్నా అంటే చానా అద్భుతంగా అనిపించింది మాస్టర్స్. నేను అక్కడి నుంచొచ్చిన మళ్ళా నెల్లూరులో నుంచొచ్చిన తర్వాత 70% నేను క్లారిఫైగున్నాను మెడిటేషన్ పరంగా. ఇంకా 30% నేను క్లారిఫై లేదు. ఆ 30% నేను పత్రి సార్‌ని చూడాలి. నా లక్ష్యం పత్రి సార్‌ని చూడాలి. నేను పత్రి సార్‌ని అచ్చిన తర్వాత చూడలేదు. శరీరాన్ని చూడలేదు గదా! అని మెడిటేషన్‌లో అమావాస్య రోజు మెడిటేషన్‌లో కూర్చున్నాం. కొందరే మాస్టర్స్ వచ్చిండ్రు. పిరమిడ్‌లో కూర్చున్నాం మాస్టర్స్. పిరమిడ్‌లో కూర్చుంటే ఓహో! నేను మా నాన్నని చూసినా గదా! నాకు ధైర్యం వచ్చింది. అంటే ఇప్పుడు నేను పత్రి సార్‌ని నేను పెద్ద దాన్ని ఏంది టెండర్ పెట్టాలి. నేను అనుకున్న దాన్ని నేను సాధించాలి. ఇప్పుడు మా నాన్నని చూసినా గదా! ధ్యానం అంటే ఓహ్! ఇంత ఎనర్జీగా ఉంటదా? వీళ్ళని కూడా చూడొచ్చన్నది క్లారిటీ అయింది గదా! నేను ఓకే. మా నాన్నని చూసినా గదా! నేను సార్‌ని చూడలేదు. నేను సార్‌ని చూడాలి. నా లక్ష్యం నెక్స్ట్ లక్ష్యం అది. ధ్యానంలో సార్‌ని చూడాలి. సార్ రావాలంటే నేను ధ్యానంలో కూర్చున్నా. ధ్యానంలో కూర్చున్న తర్వాత పిరమిడ్‌లో చల్లగా ఉంది వాతావరణం. చలికాలమైనా కూడా అసలు చల్లగా ఉంది. చల్లగా ఉన్నా అసలు నా బాడీ పత్రి సారు డోర్ క్లోజ్ చేసుకొని కూర్చున్నాం చలి ఎక్కువైందని. ఒకామె పాట పాడుతుంది సత్యాదేవి మేడము క్లాస్ చెప్తుంది. క్లాస్ చెప్తుంటే అందరూ మధ్యలో కూర్చున్నా. నా డ్రెస్ నానిపోయి మొత్తం బాడీ‌లో వాటర్ కారిపోతున్నాయి. ఆయన ఎనర్జీని తట్టుకోలేక. అసలు ఇక్కడ కూర్చున్నా అని బ్యాక్ సైడ్ ఒక అడుగు మందం దూరంలో వెనక్కెళ్ళిపోయినా. అంటే వేరే ఆమె మీద కొంచెం ఇట్లా ఆనుకొని పడేసరికల్లంటే, "ఏమైందమ్మా? ఏమన్నా భయమైందా? ఏమైంది? ఎందుకింత భయంగా మాకేమో చలి పెడుతుంటే నీకు చెమటలెందుకు పడుతున్నాయి" అని చెప్పిండు. అంటే నేను చెప్పేసినా నేను ఆ భయంలో ఉన్నా కూడా, "లేదమ్మా సారొచ్చి ఇక్కడ నిలబడ్డాడు. నేను అనుకోని కూర్చున్నా. నేను అంటే మెడిటేషన్ నమ్మలేను కదా! 70% నమ్మిన. ఇంకా 30% నమ్మాలంటే సార్ నాకు క్లారిటీగా వస్తేనే నమ్ముతాను గదా!
ఓహో! ఈ తిక్కది ఇది కూడా నమ్ముతలేదు. ఇంత క్లారిటీగా నమ్ముతలేదని సారు నాకు అసలు ముందరకొచ్చి దర్శనం అయిన తర్వాత వెనకకి పోయి పడ్డాను అసలు. అట్లాంటి సార్‌ని చూస్తుంటే ప్రతి ఒక్కరు ఓహో! సారొచ్చిండా, సారొచ్చిండా అని అందరూ సంతోషము ఆ రోజు. ఆ సంతోషాన్ని కూడా నేను అనుకున్నా. ఓహో! ధ్యానం వల్ల ఇన్ని లాభాలున్నాయి. ప్రతి ఒక్కటి మనం సాధించవచ్చు. ధ్యానం చేస్తే మనకి ఎనర్జీ ఫస్ట్ మన ఎనర్జీ వల్ల అవతల వాళ్ళని, ఎదుటి వాళ్ళని ఎలా మార్చుకోవాలి? నెగెటివ్ ఉన్న వాళ్ళని పాజిటివ్‌గా ఎలా చేయాలి? అన్న ఆలోచన నాకు చానా బలంగా వచ్చిందప్పుడు. వచ్చిన తర్వాత ఓకే. ఇలా జరిగిపోతుంది జీవితము. ధ్యానం వల్ల నాకు ఇవి కలిగినాయి కదా! ఇంకా జరుగుతూనే ఉన్నాయి నాకు. అంటే నాకు ఇష్టమైంది సేవ. సార్ చెప్పిండు గదా! శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్ అని. అందులో నేను శాకాహారిగా ఉన్నాను కదా! మళ్ళీ ధ్యాన పరిచయం అంటే కరపత్రాలు పంచడానికి ఎక్కడైనా మాస్టర్స్ ఒక 70, 80 కిలోమీటర్లు అక్కడ పోవాలంటే ఖచ్చితంగా క్యారియర్‌లేసుకొని 3కి, 2:00 లేసుకొని క్యారియర్ పోతుంటిమి తీసుకొని. ఓకే. ఇప్పుడు శాకాహారిగా ఉండాలి. ర్యాలీ చేయాలి. ర్యాలీ చేయాలంటే మన వంతు మన సహాయం చేయాలి. ప్రతి ఒక్కరు సార్ చెప్పింది ఇదే లక్ష్యము. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి, జ్ఞాన పరిచయం చేయాలి, శాకాహారులుగా ఉండాలి. ప్రతి ఒక్కటి మాస్టర్ ఇందులోకొచ్చిన తర్వాత ఒక్కొక్క పదానికి అర్థము, పరమార్థం అనేది తెలుసుకున్నాం అసలు. నాకు ఈ బుక్ వల్ల ఈ జీవితము ఎందుకనే బుక్కు ఫస్ట్ నా జీవితానికి ఈ బుక్కుకి ఏం అర్థం ఉందో తెలవదు. నా జీవితము అంతకుముందు జీవితానికి, ఈ జీవితానికి ఇందులో వచ్చిన తర్వాత జీవితం అందుకే ఈ జీవితం ఎందుకు అనే బుక్ నా చేతికొచ్చుండొచ్చు మాక్సిమము. అలా అసలు ఈ కొటేషన్స్ ప్రతి ఒక్కరు ధ్యానం వల్ల ప్రతి ఒక్కటి సాధించొచ్చు. ధ్యానం వల్ల రోగాలు నాకు ఫస్టు అనారోగ్యం అంటే డెలివరీలో వచ్చిన సమస్య అసలు 3 ఇయర్స్ మెడిసిన్స్ వాడినా పోలేదు మాస్టర్స్. ధ్యానం చేసిన తర్వాత అసలు నేను ఎంత యాక్టివ్‌గా అంటే అంత యాక్టివ్‌గా ఉన్నాను. మనం ప్రతి ఒక్కరు ధ్యానం చేస్తూ ధ్యానాన్ని ముందుకిలా మ నా వంటి వాళ్ళు కొందరు బయటకెళ్ళకపోవచ్చు. కొందరెళ్ళొచ్చు. క్లాసులకెళ్ళొచ్చు. కానీ ఇలాంటి జూమ్‌లు పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి మాస్టర్స్. ఎందుకంటే ఈ జూమ్‌లు మనము ఆహ్, ఒకరి వ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ బెటర్. బయట రాలేని వాళ్ళు ఈ జూమ్‌లలో కూడా పాల్గొని జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. మనం ప్రతి ఒక్కటి ఇలా చేస్తూ పోతుంటే మన జీవిత లక్ష్యం ఏంటి? మనం ఎందుకొచ్చాము ఈ భూమి మీదకన్నది ప్రతి ఒక్కరికి అర్థమైతది మాస్టర్స్. ఆహ్, నెక్స్ట్ ఓకే. నేను ధ్యానంలో ఇన్ని అనుభవాలు పొందిన తర్వాత పేపర్లు మేడం అవేంటి ఇంట్లో అసలైన బంగారు షాప్ అంటే బంగారంకు మనము పేపర్లు తీసి ఇంట్లో పెట్టాను. అవి దొరకట్లేదు. దొరకట్లేకుంటే అసలు ధ్యానంలో కూర్చున్న ప్రతి ఒక్కరు ఇప్పుడు కావాలి, అది కావాలి, అది కట్టకుంటే బంగారం పోతది అని చెప్తుంటే ధ్యానంలో కూర్చొని అంటే నేను అనుభూతి చెందినయి మాత్రమే ఏ బుక్కులో మాత్రం చెప్పినయి కాదు. నేను ఇవన్నీ సబ్జెక్ట్ పరంగా చెప్పకుండా నా అనుభవాలు ఎందుకు చెప్తున్నానంటే ధ్యానమే జ్ఞానము, జ్ఞానమే ముక్తి, ముక్తే మోక్షము, మోక్షమే మార్గము. అంటే మనము ధ్యానం చేయడం వల్ల ప్రతి ఒక్కటి సాధిస్తాము అనే తపన మాత్రమే మాత్రం. ధ్యానం చేయడం వల్ల కోపము పోతది. ఆ! ఆవేశము పోతది. అన్నీ పోతాయి. నష్టాలు, నెగెటివ్ థాట్స్ రావు. ఏం రావు. ప్రతి ఒక్కటి మనం పాజిటివ్‌గా థింక్ చేస్తాం. నెగెటివ్‌గా మాట్లాడినా పాజిటివ్‌గా థింక్ చేస్తాము. దానికి ఎనర్జీ మనకు ధ్యానం వల్ల మాత్రమే కలుగుతుంది. ధ్యానం చేసిన వారికి తేడా, చెయ్యని వారికి తేడా ఇదే మాస్టర్స్. మనం ప్రాపంచికంగా ఇప్పుడు జూమ్‌లో మనం ఇంతమందిమి ఉన్నాం గదా! ఈ మాటలు బయట మాట్లాడితే ఈ పాపకేం తిక్క పట్టిందా అని అంటారు. వాళ్ళకి తెలవదు కదా! ఈ స్థితికి ఇంకా వాళ్ళు ఎదగలేరు. ఈ మాటలు వాళ్ళకి అర్థం కావు. ఆళ్ళ స్థితి వేరు, మన స్థితి వేరు. మనం ఒక మెట్టు పైన ఉన్న వాళ్ళు మెట్టు కింద ఉన్నారంటే వాళ్ళని తక్కువ అంచనా ఏసుకోకుండా కూడా వాళ్ళ స్థితికి ఇంకా చేరుకోవడానికి ఇంకా జన్మలు తీసుకోవాలి వాళ్ళు. వ ఇప్పుడు మనం ఇలా చేస్తూ పోతుంటే, జ్ఞాన ప్రచారం చేస్తూ పోతుంటే, మా శాకాహార ర్యాలీలలో ప్రతి ఒక్కరు పాల్గొనాలి. ఎందుకంటే, ప్రతి ఇంటికి మన వాయిస్ అన్నది మనము ఎందుకు మైకులు పట్టుకొని మనకేం తిన్నది అరగకనా ఇంట్లో ఉండొచ్చు గదా! అరగకుండా మనం మాట్లాడట్లేదు గదా! ప్రతి ఒక్కటంటే మనకు తెలుసు.
ఆ జీవహింస ఎంత పాపమో, దాని వల్ల నష్టాలు ఏమో మనకు తెలుసు. ఆ ప్రతి ఒక్క వ్యక్తికి ప్రాపంచికంగా వ్యక్తికి తెలవాలి. ఈ సత్యం ఏంటో గ్రహించాలి. వీళ్ళెందుకు ఇంత జనాలు ఈ ప్రచారాలు చేస్తున్నారు? ఈ జీవహింస గురించి గాని ప్రతి జీవిలోనూ దేవుడున్నాడని నా మొన్న ఒక బుక్ క్లాస్ ఇన్నా మాస్టర్స్. సార్ ఏమన్నాడంటే కష్టాలు, నష్టాలు, అవమానాలు సబ్జెక్టు మొన్ననే ఇక్కడ నెల్లూరు జూమ్‌లో క్లాస్ చెప్పాను మాస్టర్స్. ఇప్పుడు శ్రీరాముడు కష్టాలు పత్రి సార్ ఫస్ట్ ఏమన్నాడంటే, ఎన్‌లైట్‌మెంట్ అంటే ప్రతి ఒక్క మెడిటర్ మనము శరీరంగా సుఖపడకూడదు, సంతోషంగా ఉండకూడదు. మనం కష్టాలని, నష్టాలని, అవమానాలని భరించాలి. ఎందుకంటే ధ్యానంలోకొచ్చిన తర్వాత కొందరికి మాక్సిమము నెగెటివ్‌గా మాట్లాడతారు. వాళ్ళకేం పనుంది, పాట లేదు, వాళ్ళకేమన్నా జీతాలిస్తున్నారా, అది ఇది మాట్లాడతారు. అంటే వాళ్ళు నెగెటివ్ మాట్లాడుతున్నారు. కానీ మనకు తెలుసు, మనం ఆత్మ ఉద్ధరించుకోవడానికే ఈ ధ్యానంలో చేస్తున్నాము. ధ్యానం పరిచయమైంది. వాళ్ళకి తెలవక వాళ్ళు ఏదేదో మాట్లాడతారు. సార్ ఏమన్నాడంటే ఒక క్లాస్‌లో ఆహ్, కుక్క, నువ్వు ఒకటే. అంటే కుక్కలో ఉన్న ఆత్మ ఒకటే, నాలో ఉన్న ఆత్మ ఒకటే. కానీ కుక్క చెప్పలేదు. కానీ దాంట్లో ఉన్న జీవి ఒకటే, మనలో ఉన్న జీవి ఒకటే. అందులో ఆత్మ ఉంది, మనలో ఆత్మ ఉంది. కానీ అది చెప్పలేదు. మనకు నోరు ఎందుకు మానవ జన్మ ఇచ్చిండు. మానవ జన్మని స్వార్థకం చేసుకోవడానికి ఈ మానవ జన్మ మనము తీసుకున్నాము. ఆ జన్మలు దాటి వచ్చినాం కాబట్టి, ఆ జీవికి మనకి ఉన్న తేడా వ్యత్యాసము గ్రహించాలి. మనం కుక్క ఇంటి ముందరకొస్తే కొట్టుతాము. దాన్ని పక్కకు పంపిస్తాము. అది చేస్తాము. అంటే అది అప్పుడు ఆ జీవి ఎంత బాధపడుతుంది. మనం కూడా ఆ జీవులను దాటొచ్చినాం కదా! ఎన్‌లైట్‌మెంట్ అంటే ప్రతి జీవిలోనూ సమానంగా చూడాలి. ఆ జీవిలోన ఈ జీవి కాదు. ఈ జీవి అంతా జీవిలోన ఒకటే ఉంది. ఆత్మ, ఆత్మ. ఆ కుక్క జన్మ, మనిషి జన్మ. కానీ నేను మనిషి జన్మ తీసుకున్నా, అది కుక్క జన్మ. కానీ దానికి ఆకలుంది, నాకే ఆకలుంది. అది గ్రహించాలి. అది గ్రహించిన వాడే ఎన్‌లైట్‌మెంట్‌ని పొందగలుగుతాడు. ఎన్‌లైట్‌మెంట్ అంటే ఏంది లేదు అసలు తెలుసుకోవడము. ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి. ఒక సబ్జెక్ట్ వచ్చిందంటే దాని పైన మనకు అవగాహన ఉండాలి. లేకుంటే మనం ఎంత చెప్పినా అసలు అర్థం కాదు. నేనిప్పుడు ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే నా అను స్వ అంటే నా జీవితంలోకొచ్చిన అనుభవాలు మాత్రము చెప్తే 10 మంది ఓహో! జీవితంలో ధ్యానం చేస్తే ఇలాంటి అనుభవాలు కూడా పొందవచ్చా? ఇప్పుడు మనకంటే తెలుసు. యూట్యూబ్‌లో చూసే వారికి ప్రతి ఒక్కరికి మెడిటేషన్ పరంగా తెలవదు. వాళ్ళకి ఒక మెసేజ్‌ల పరంగా ఎళ్తాయి. ఎవరికెళ్ళాలో అది ఎళ్తుంటది. ఒక్కొక్కరి నోటితో ఒక్కొక్క వాక్కు వస్తుంటది. ఆ వాక్కుని కూడా మనం ఎంత పెట్టుకోవాలంటే అంత పెట్టుకోవాలి మాస్టర్. ఇప్పుడు నా జీవితం నేనొచ్చి డిజైన్ చేసుకొనొచ్చాను. నా జీవితం ఏంటని ఒక అయోమయ పరిస్థితిలో ఉన్నదాన్ని ఇప్పుడు సంతోషంగా ఉన్నా. ఎలా అంటే ఈ ధ్యాన పరిచయం వల్లనే. ధ్యానం పరిచయం కాకపోతే నా స్థితి ఏంటో, నా గతి ఏంటో నాకే తెలవదప్పుడు. ధ్యానంలోకొచ్చిన తర్వాత నా స్థితి ఏంటి, నా గతి ఏంటి అనేది నాకు తెలిసింది. స్థితి అంటే నేనిప్పుడున్న జీవితంలో నేను ఏం చేయాలి? గతి. తర్వాత భవిష్యత్తు, నా భవిష్యత్తు ఏంటిది? అంటే నేను జీవిని కాదు, శరీరంని కాదు, ఆత్మని అని తెలుసుకుంటూ ప్రతిసారి మనము తెలుసుకుంటూ నెమరేసుకుంటుండాలి. ప్రతిరోజు స్నానం ఎలా చేస్తామో, ప్రతిరోజు కడుపుకు అన్నం ఎలా తింటామో, అవన్నీ చేస్తున్నాం గదా! ఇది కూడా ఒకటంతే. ప్రతిసారి ఏమన్నాడు ఆటలాడాలి, పాటలు పాడాలి, చదవాలి, ఆ! గా ఎదుటి వారిని ప్రేమించాలి, అన్నీ చేయాలన్నాడు. కానీ ఈ 4 పాటు ఐదవది ధ్యానం కూడా చేయాలి. ధ్యానం చేయాలి. ఈ 4 ఉన్న లైఫు ఒక ఎత్తు అయితే ధ్యానం ఉన్న లైఫు ఫుల్ సర్కిల్. అంటే క్లారిఫై అయితది మాస్టర్స్. ఇప్పుడు ఆహ్, ఒకరికి ఏమంటది నీకు ఇల్లుంది, నాకు ఇల్లు లేదు. నీకు కారుంది, నాకు కారు లేదంటే పోటాపోటీ అనుకుంటాము. ఇవి అన్నీ ఉన్నా కూడా ధ్యానం ఒకటి ఉంటే ధ్యానం ఒకటి మాత్రమే ఉంటే, ఇవన్నీ మనకు అవసరం లేదు. ఏది శాశ్వతము, ఏది అశాశ్వతం అన్నది మాత్రం మనకి తెలుసుకోగలుగుతాం. నేను ఇంతకుముందు కూడా మాస్టర్స్ చానా కోల్పోయాను. అంటే వస్తువుల పరంగా కోల్పోయాను గదా! నాకనిపిచ్చేది. ఆహ్, మీకు తెచ్చి తెచ్చి మీకు పెట్టినా గదా! అది ఇదని ఏదేదో మాట్లాడేదాన్ని. తలకు మూతికి లేకుండా మాట్లాడేదాన్ని.
అసలు మాట్లాడేదాన్ని కాదు. ఈ మెడిటేషన్‌లోకి వచ్చిన తర్వాత ఓహో! గత జన్మల రుణమాతుంది. ఈ రుణాన్ని నేను ఇలా తీర్చుకుంటున్నాను అని చానా ఇప్పుడు అనట్లేదు. అంతకుముందు నేను ధ్యానంలోకి రాకముందు ముందు నేను అంటే ఇంగ నా స్థితి బట్టి నేను మాట్లాడేదాన్ని. ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏందంటే, ఇప్పుడు ఒకరికి ఒకరు పరిచయం ఉన్నారంటే గత జన్మలో పరిచయం ఉన్న వాళ్ళే ఈ జన్మలో పరిచయం అయితది మాస్టర్స్ మనము. ఇప్పుడు మనం అందరమే ఇంతమందిమే ఉన్నాము. ఎందరో రావచ్చు. కానీ నా వాళ్ళకి నాకి కనెక్ట్ లేదు. అంటే వాళ్ళ ఎవరో నాకు తెలవదు. మన కాడికి మన గత జన్మలో ఏదో సంబంధం ఉంటేనే మనం ఇలా కనెక్ట్ అయ్యాను మాస్టర్స్. ప్రతి ఒక్కరు నేనిప్పుడు బస్‌లో వెళ్తుంటే కూడా పెద్దవాళ్ళొస్తుంటారు. పెద్దవాళ్ళొస్తుంటే గౌరవించాలి. అప్పుడు మనకు సీటుంది, వాళ్ళకి సీటు లేదు. నేను ప్రతి ఒక్క స్ అంటే ఎప్పుడు ప్రయాణించినా బస్‌లో నాకు సీట్ దొరికిందంటే ఎదుటి వ్యక్తి నాకన్నా పెద్దవారు అయితే మాత్రం ఖచ్చితంగా సీట్ ఇస్తాను. అంటే అందులో ఉన్నది ఆత్మ, నేను ఆత్మనే. ఆ ఆత్మ ఎంత బాధపడుతుందో నేను నిలబడితే నేనెంత బాధపడతానో ఆత్మ కూడా అవతల అంతే బాధపడతది గదా! పెద్దవాళ్ళని గౌరవించాలి. అంటే ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత తెలిసింది. ప్రతి ఒక్కరిని ఎలా గౌరవించాలి? ఎలా మాట్లాడాలి? అన్నీ ధ్యానం వల్లనే. ఇవన్నీ ధ్యానం లేకపోతే ఇవన్నీ నాకెందుకు ఆవిడ నిలబడితే అనుకునేదాన్ని అంతకుముందు. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత మనకేమనిపిస్తుంది? ఓహో! పెద్దావిడ రెస్పెక్ట్ ఇయ్యాలి. మనం గౌరవించాలి. మనం గౌరవిస్తే మనల్ని ఇతరులు గౌరవిస్తారు. మన వల్ల 10 మంది నేర్చుకోవడానికి ఎగ్జాంపుల్ అంటారు. ఒకటి. చాలా మంది ఏమంటారు, "ఏమమ్మా నువ్వు కూర్చున్న సీట్‌లో అసలు కండక్టర్ అసలు ఏమన్నాడంటే ఒకరోజు అప్ అండ్ డౌన్ చేసేటప్పుడు అదే బస్ వస్తుంటే, "ఏందమ్మా పోయేటప్పుడు నిలబడ్డావు, వచ్చేటప్పుడు నిలబడుతున్నావు. ఏంది నీకు సీట్ ఉంది గదా! కూర్చోవచ్చు గదా! ఉన్న సీట్‌ని ఎందుకు త్యాగం చేసినావు" అని. "లేదు సార్ పెద్దవాళ్ళని గౌరవించాలంటే" "ఏం చేస్తావమ్మా" అంటే, "నేను మెడిటేషన్ చేస్తా సార్" ఆంటీ. మెడిటేషన్ చేస్తా అంటే, ఆ రోజు అసలు ఆయన ఎంత సెల్యూట్ కొట్టిండు. ఓహో! మెడిటేషన్ చేస్తే ఇంత అర్థం చేసుకుంటారమ్మా. ప్రతి ఒక్కరు నువ్వు ఉన్న సీటునిచ్చినవంటే చాలా గ్రేట్ అమ్మా. లేని వాళ్ళు కొట్టు పీకులాడతారు గదా! నువ్వెందుకు ఉన్న సీట్ ఇచ్చినవనంటే, సార్ లేదు సార్ ఆమె పెద్దామె మనం గౌరవించాలి. మనం మనలాంటి వాళ్ళు గౌరవిస్తేనే గదా! మనల్ని రేపటి రోజు మనల్ని కూడా గౌరవిస్తారంటే, కండక్టర్ కూడా ఉన్న సీటుని వదులుకొని మాస్టర్స్ ఆయనకేమర్థమైందో ఏమో అసలు నాతోని మాట్లాడము, ధ్యానం ఏంటమ్మా, అది ఏంటి క్వెషన్‌లేయడం, అడగడం, చెప్పడము జరిగింది. సార్ కూడా కూర్చోలేదు. అమ్మ నువ్వింత అర్థం చేసుకొని రెస్పెక్ట్ ఇచ్చి నువ్వు నిలబడ్డావు గదా! నీతో పాటు నేను నిలబడతాను. హాఫ్ అన్ అవర్ నిలబడ్డాడు మాస్టర్స్. టికెట్లు కొట్టడం నా దగ్గరొచ్చి నిలబడడం. టికెట్లు కొట్టడం నా దగ్గరొచ్చి నిలబడడం. అట్లా జరిగింది మాస్టర్స్. ఎందుకంటే మన ఎనర్జీ అవతల అర్థమైంది. ఎనర్జీ మనం మెడిటేషన్ చేస్తున్నామని వాళ్ళకి క్లారిటీగా మన ఫేస్‌లా కాదు. మన మాట రూపంలో, వాక్కు రూపంలో వాళ్ళకర్థమైంది. ఇంకొకరైతే బస్‌లో చూసుంటే ఎవరి గోల వాళ్ళదే. ఎంత గట్టిగా అరుస్తారంటే అంత గట్టిగా అరుస్తారు గదా! మనం అర్థం చేసుకోవాలంటే ఆ 10 మందిలో మనల్ని గ్రహించిండ్రంటే మన ఫేస్ గాని, మన వాక్కు మాట్లాడే విధానం కానీ వాళ్ళు గ్రహించిండ్రు అవతల. ఏంటి వీళ్ళు ఇట్లెందుకున్నారు? ఇంతమంది ఒకలా ఉంటే ఈమె ఒకలా ఎందుకుంది అంటే నేను మెడిటేషన్ చేశా. అక్కడ ఉన్న జీవి, ఇక్కడ ఉన్న జీవి నేనొక్కటే అని నేను తెలుసుకున్నాను కాబట్టి, అక్కడ కూర్చుంటే నాకు నష్టమేం లేదు. నేను ఇంకొక హాఫ్ అన్ అవర్ నిలబడితే నష్టం లేదు. అక్కడ పెద్దావిడకిస్తే గౌరవించినట్టుంది. అవతల వాళ్ళకి కూడా నేనేదన్నా అడిగితే సలహా ఇవ్వడానికి కూడా తెలుస్తది. అలా మాస్టర్స్ ఇలాంటి అనుభూతులంటే ప్రతి ఒక్కరు మేడం ధ్యానం చేయడం వల్ల మనం ప్రతి ఒక్కటి సాధించొచ్చు. సాధించలేనిది ఏదీ లేదు. నాకు ఇష్టమైంది సేవ. ప్రతి ఒక్కటిలో నేను ధ్యానం కన్నా ముందు సేవ కేటాయిస్తా. ప్రతిసారి ఏమంటాడు, ధ్యానం చేయాలి, సేవ చేయాలి. సేవ అంటే ఏ రకమైన సేవ అంటే మనం కుటుంబ పరంగా సేవ చేస్తాం. అది సేవ కాదు మాస్టర్స్. అది మనము ఏది మనం చేసుకున్న డిజైన్. మనం ఇప్పుడు కుటుంబ బాధ్యతలుగా చేస్తున్నది డిజైనే. సార్ చెప్పిన క్లాస్‌లో ఇవన్నీ వినడం వల్ల నాకు కూడా తెలుసు. అంటే అంతకుముందు నేను ఇంట్లో చేసినా, బయట చేసినా ఒక వ్యక్తికి చేస్తున్నామంటే అది సేవ కిందకే గదా అనుకున్నా. కానీ కాదు. ఈ సేవ అంటే మనము ఒక కుటుంబం కాడికేసాం. పక్కింటి కుటుంబానికి, ఎదురింటి కుటుంబానికి మనం వండి పెట్టలేం కదా! ఇది ఇక్కడికి వాడికే వండి పెడుతున్నాం అంటే మనం చేసుకున్న సర్కిల్‌లో డిజైన్ వీళ్ళకి ఈ జన్మలో నువ్వు సేవ చేయాలి. ఇది అనుభవించాలి, ఇది చేయాలి, అది చేయాలని పెట్టినావు. కానీ ఆధ్యాత్మిక సేవ గొప్పది. నువ్వు ఈ డిజైన్ చేసుకున్నది నీ కాడికి మాత్రమే. ఆధ్యాత్మిక సేవ ఆత్మ జ్ఞానము, ఆత్మముక్తి పొందడానికి మాత్రమే. ఇప్పుడు మనము ఆధ్యాత్మిక సేవ అంటే ర్యాలీలు చేస్తున్నాము.
కరపత్రాలు పంచుతున్నాము. ఇలాంటి జూమ్‌లు నడిపిస్తున్నారు. ప్రతి ఒక్కటి అంటే ఇది ఆధ్యాత్మికకు సంబంధించిన సేవ మాస్టర్స్. ఇప్పుడు ఎవరికి ఏం రాదు. ఇక్కడ మనం కూర్చున్న వాళ్ళకి ఎవరికేమైనా వస్తదా? ఏమి రాదు. కానీ ఆధ్యాత్మిక సేవ మనకు డబ్బు పరంగా వస్తదా? చాలా మంది మా బావ వాళ్ళు అంటున్నారు. కాదు మేడం ఇట్లా చేస్తున్నావు కదా! నువ్వేమన్నా నీకు డబ్బులిస్తారా అని. డబ్బుల కోసం ఎందుకు చేయాలి? ఇయాల ఉన్నాయి పోతాయి. ఇయాల ఉంటాము. నేను తిన్నన్నాము, ఇప్పుడు తిన్నన్నాము, ఇప్పుడే గ్యారంటీ లేదు కదా! నాకు అక్కడి వరకు నేను ఆలోచించలేను. నేను చేసుకున్న డిజైన్ నేను అనుభవించాలి. నేను ఈ జీవితాన్ని పొందాను. ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. వాళ్ళకడిగితే వాళ్ళకి కొటేషన్స్ అర్థం కావు మాస్టర్స్. వాళ్ళు అంటే ఆ స్థితికి ఎదగలేరు. నేను మాట్లాడే మాటలు వాళ్ళకర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఆ స్థితికి ఇంకా ఉన్నత స్థితికి ధ్యానము అనే పదము కూడా వాళ్ళ చెవులో పడలేని స్థితి వాళ్ళది. మనం ధ్యానం పరిచయమైన తర్వాత యద్భావం తద్భవతి. మనం అందరిని ఒకేలాగా చూస్తాము. ఒకేలాగా మాట్లాడతాము. ఆహ్, లేడీస్, జెంట్స్ అని కాదు. అలా చూస్తూ మనకి మనది వేరు, వాళ్ళది వేరు. అక్క వాళ్ళు ఇప్పుడు అంటుంటారు, "నువ్వు మారిపోయినావు, మారిపోయినావు" అంటే ఆ మార్పు గ్రహించినదే ధ్యానము. నాకు ఆ మార్పు ఎలా కలిగింది? ధ్యానం ద్వారానే కలిగింది. ధ్యానం చేయకపోతే నాకు ఈ మార్పులు వాళ్ళలాగానే సాడిస్ట్‌గా అంటే వాళ్ళని రఫ్ అండ్ టఫ్ మాట్లాడము, ఎట్లా పడితే అట్లా మాట్లాడము, ఇతరులను గౌరవించకపోవడము, మన మాట వాక్కు శుద్ధి నోరు జారించడము, ఎవరిపైన అంటే వాళ్ళ పైన, చిన్న పెద్ద లేకపోవడము, అవన్నీ జరిగేవి. కానీ ఇప్పుడు అవి జరగవు. ఎందుకంటే నాకు ఇవన్నీ నాలో లోపల మార్పులు చూసిండ్రంటే, ఆ మార్పులు చెప్తా నేను. ఆ మార్పులు ఎందుకు కలిగినాయంటే ఈ ధ్యానం ద్వారా. మీరు కూడా ఈ ధ్యానం చేయండి. ఈ ధ్యానం చేస్తే మీకు కూడా మీ లోపల మార్పులు కలుగుతాయి. ఎదుటి వాళ్ళని ఎలా చూడాలి? ఎలా మాట్లాడాలి? అన్నది మీకు తెలుస్తది. మీకు తెలవదిప్పుడు. ఆ స్థితి రావాలంటే మీరు ఇంకా ఆ స్థితికి చేరుకోలేరని చెప్తాం అసలు. కానీ వాళ్ళు ఇంకా రాలేరు. ఆ స్థితికి రాలేరు. ధ్యానం చేయడానికి వాళ్ళకి ఇంకా అంటే ఈ జన్మ సరిపోదేమో వాళ్ళకి అనిపిస్తది. వాళ్ళ ఇష్టంలే మనం చెప్పాలి, వదిలేయాలి. చే చేస్తే వాళ్ళిష్టం, చేయకపోతే వాళ్ళిష్టం అని వదిలేస్తాం అసలు. మనం చెప్పే కాడికి ప్రతి ఒక్కటి మనం పాటించాలి. ధ్యానంలోకొచ్చిన ప్రతి ఒక్క విషయాన్ని మన లోపల కలిగిన మార్పులను మనము గ్రహిస్తూ ఉండాలి. నేను ఇవన్నీ గ్రహిస్తున్నా అంటే, నా లోపల కలిగిన మార్పులు మాత్రమే ఇవి. నా లోపల అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే ఇదే. మనం ధ్యానంలోకొచ్చిన తర్వాత మన మార్పులు గ్రహిస్తూ ఉండాలి. ఏం చేస్తున్నాము? ఏం చేయట్లేదు? మనము ఇప్పుడు ఆహారం కూడా సరి అయిన ఆహారం తీసుకోవాలి. మనము ఉన్నాం గదా! శరీరమే గదా! తినాలి. ఏది పడితే అది తినాలి అంటే తినకూడదు. దానికి సరైన ఆహారం ఇస్తేనే ధ్యానము అన్నది కూడా మన లోపల కుదురుతది. ఇప్పుడు ఉల్లిపాయ తినొద్దంటారు. నాకు అనిపిచ్చేదసలు నేను ఒడిబియ్యం కూడా పోసుకోవట్లేదు మాస్టర్స్. ఎందుకంటే దాంట్లో వెల్లుల్లేస్తారు. వెల్లుల్లి పెడతారు గదా! ఆ వెల్లుల్లి పెడతారు. నేనది పెట్టొద్దు అంటే ఇక్కడోళ్ళు వినరు. సర్లే నాకు బట్టలు చేతికియ్యండి నేను పెట్టించుకుంటాను. అవి తెచ్చుకొని మళ్ళా వంటలో వాడాలి అది ఇది కొటేషన్స్ చెప్తా. అంటే మా అత్తమ్మ వాళ్ళు అవి ముత్తైదువమ్మ వాడాలి, పడేయకూడదు, తినాలి, మీరే తినాలి అని చెప్తున్నారు. అంటే అప్పటినుంచి నేను బట్టలు కూడా పెట్టించుకుంటున్నా గానీ ఒడిబియ్యం అంటే సర్లే అవన్నీ మనకిప్పుడు అవి శాశ్వతమైనవి కాదు గదా! అవి కాదు గదా! మన లైఫు. నేను బట్టలే పెట్టించుకుంటా. ఎక్కడున్నా బట్టలు పెట్టించుకుంటా, వదిలేసుకుంటా. అవి ఖచ్చితంగా పెట్టించుకోవాలన్న కాడైతే మాత్రం పెట్టించుకున్నాను. వద్దు అనన్న తాట వాళ్ళ ఇప్పుడు ఆహ్, జమలమ్మ అంటే అక్కడ సైడ్ తెలవకపోవచ్చు. ఊరు దేవర అది ఇది అంటే చేస్తారు మాస్టర్స్ ఇక్కడ. ఇంటి జ ఇంటి దేవుడిని జమలమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ అని చేస్తారు గదా! పొట్టేళ్ళతోనే చేస్తారు. ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరించి చెప్తున్నాము. మా మాది అది కాదు. మేము చేసుకున్నది అది కాదు. మేము వేరే మార్గంలో ఉన్నాము. మేము ధ్యానం చేస్తున్నాము. అది తినము. దయచేసి మమ్మల్ని పిలవద్దని చేతులెత్తి మాట్లాడడము. అసలు చానా అంటే వాళ్ళు కూడా కనెక్ట్ అయితున్నారు మా ఎనర్జీకి. వాళ్ళు కూడా "నువ్వు రావాలి ఖచ్చితంగా తల్లి పిల్లలు రావాలంటే" మనం ఏం చేయలేమప్పుడు. కానీ వాళ్ళు తట్టుకుంటున్నారు. మమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళకి కూడా ధన్యవాదాలు చెప్పాలి ఫస్ట్. ఎందుకంటే వాళ్ళు వ్యతిరేకంగా చెప్పినప్పుడు మనం ఏం చేయలేము. కానీ వాళ్ళు చేసే విధానము మన లోపల ఎనర్జీ వాళ్ళకి కనెక్ట్ అయితుంది. మనం చేసే ధ్యానం సాధన వల్ల, ఓహో! వీళ్ళు తినట్లేదు అందుకే ఇంత కరాకండిగా చెప్తున్నారు. లేకుంటే ఫేస్ టు ఫేస్ ఎవరికి ఎవరు చెప్పరు కదా! అని వాళ్ళకి అర్థమైతుంది. అలా అర్థం మాస్టర్స్. నాకీ ఓకే. అంత నిద్రలొస్తున్నాయా మాస్టర్? ఏదన్నా తప్పులుంటే చెప్పండి మాస్టర్స్. ఎందుకంటే నా అనుభవాలు మాత్రమే చెప్తున్నాను. నేను ఎలాంటి
చూసి చెప్పండి.